Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ వ్లాగ్ అంతా కూడా ఏకాదశి రోజు షూట్ చేశాను. మార్నింగ్ 4-6 కల్లా నిద్రలేచి ఫ్రెష్ అయిపోయి దీపాలు పెట్టాను తులసికోట దగ్గర. పూజ చేసుకున్న తర్వాత వెంటనే వంట పని మొదలు పెట్టేశాను. సిద్ధు ఏమో కూరల బదులు ఏమన్నా టిఫిన్స్ చేయమన్నాడు లంచ్ బాక్స్లోకి. అందుకని ఇవాళ పొంగనాలు చేస్తున్నాను. గుంట పొంగనాలు అంటారు కదా, తమిళ్లోనేమో పనియారం అని పిలుస్తారు. క్విక్గా రెసిపీ చెప్పేస్తాను. మొదట తాలింపు చేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఫ్రై చేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ ఇవన్నీ కూడా ఫ్రై చేయాలి. కొంచెం మగ్గినా చాలండి, ఫుల్గా కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి లాస్ట్లో. ఇదంతా కొద్దిగా చల్లారిన తర్వాత దోసపిండిలో కలుపుకోవాలి. యూజువల్గా మనం దోసపిండి అంటే బాగా లైక్ జారుగా ఉంటుంది కదా, గరిటె జారుగా, అలా కాకుండా కొంచెం థిక్గా ఉండాలన్నమాట. అప్పుడు పొంగనాలు చక్కగా రౌండ్గా, ఫ్లాట్గా అవ్వకుండా రౌండ్గాను బాల్ లాగా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చినట్టు పొంగుతుంది అనమాట. అదే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఇలా పొంగవు. ఒకవేళ దోసపిండి పలుచగా ఉంది అనుకుంటే అందులో బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు, తర్వాత జొన్నపిండి, రాగిపిండి. సో అట్లా మన ఇష్టం అన్నమాట. ఏదన్నా సరే థిక్నెస్ కోసమని కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ ఒక్కసారి పోస్తే చాలండి, 2 సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. పొంగనాలు సైజ్ని బట్టి 1 minute, 1.5 minute ఆన్ ఈచ్ సైడ్ ఫ్రైయింగ్ టైం పడుతుంది. అండ్ అట్లాగే మనం మీడియంలో పెట్టుకుంటే లోపల బాగా కుక్ అవుతుంది అనమాట. హై పెట్టేస్తే బయట మాడుతుంది, లోపలేమో సరిగ్గా కుక్ అవ్వదు. ఈ ప్యాన్ వచ్చేసరికి నాన్ స్టిక్ అండి. నేను ఎక్కువ వేయను కదా, సో ఎప్పుడైనా కాబట్టి నాన్ స్టిక్ పర్వాలేదు అని తీసుకున్నాను. అంజలి బ్రాండ్, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పనియారాల్లోకి ఇన్స్టెంట్ టొమాటో చట్నీ చేస్తున్నాను. టొమాటోస్, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని తాలింపులో వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపుకి ఆవాలు, మినపప్పు, ఇంగువ సరిపోతుంది. కొద్దిగా ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకోవాలి. అయితే కారం కోసం అని చెప్పి నేను నార్మల్గా మన కూర కారం వేసేసాను. అలా కాకుండా నానబెట్టిన మిరపకాయలు వేసుకోవాలన్నమాట. దీనికి టైం లేక ఇట్లా ఫాస్ట్గా చేస్తా అండి. అంటే సిద్ధు అప్పటికప్పుడు చెప్పాడు అనమాట, ఏదో ఒకటి పెట్టు, నాకు ఊరకాయ అయితే వద్దు అని అన్నాడు. పనియారాలు ఫుల్గా చల్లార్చి ఆ తర్వాత బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను. ఇది లంచ్ కోసం అండి. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా మెస్సీ కిచెన్ని సర్దుకోవాలి. బయట వర్షం పడుతుందండి, ఎంత హాయిగా ఉందో, చల్లగా ఉంటుంది 2 days నుంచి అయితే. లాస్ట్ ఇయర్ ఊరపెట్టిన దబ్బకాయలు ఉన్నాయన్నమాట. వాటితో పచ్చడి చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లోంచి తీసాను. ఇవి సీజనల్గా వస్తాయి కదా, చక్కగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసేసుకొని నిలవ పెట్టుకుంటే 1 year వరకు చక్కగా నిలవ ఉంటుంది. కానీ పులుపు తగ్గిపోతుంది. అందుకని మనం 6 months ఆర్ 7 months అట్లా ఆ లోపల యూస్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది నాకు. ఊరబెట్టిన దబ్బకాయలు కాబట్టి ఉప్పు ఆల్రెడీ ఉంటుంది, ఇంకా ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఒక 2 spoons కారం అయితే వేస్తున్నాను. ఇది ఒక మామూలుగా పెద్ద సైజ్ దబ్బకాయ అని చెప్పచ్చు. సో దానికి ఒక 2 tablespoons ఆఫ్ కారం అయితే పట్టిందనమాట. అంతకన్నా ఎక్కువ వేసుకున్నా సరే మరీ కారం తెలుస్తుందని చెప్పి కొద్దిగానే వేసా ఫస్ట్. సో ఆ వేసినంత వరకు సరిపోయింది. ఒక స్పూన్ ఏమో మెంతులు తీసుకున్నాను. అవి లైట్గా ఫ్రై చేసి చిట్టపట్లాడుతూ ఉండగా ఆవాలు కూడా వేసుకుంటున్నా. ఆవాలు జస్ట్ ఒక 1/2 spoon సరిపోతాయండి. ఆవాలు ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఆవపిండి టేస్ట్ వచ్చి ఘాటుగా ఉండి కొంతమందికి నచ్చకపోవచ్చు అనమాట, చేదు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 2 కూడా మీ టేస్ట్ ప్రకారం చూసి యాడ్ చేసుకోండి. మెంతులు కొంచెం ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట, ఆ పచ్చడికి ఆ టేస్ట్ అంతా బాగా పడుతుంది. సో కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఆవాలేమో కొద్దిగా తెల్లగా వస్తాయి, అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు. వీటిని చల్లార్చి నేనైతే కాఫీ గ్రైండర్లో తీసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఎందుకు వేస్తున్నాను అంటే కొద్దిగా క్వాంటిటీనే కదా, మిక్సీ కప్లో అంటే అసలు అవ్వదండి, సరిగ్గా నలగదు. ఇదంతా కలిపి ఒక చిన్న గరిటెడు కూడా ఉండదు కదా, మిక్సీ కప్ ఏమో పెద్దదైపోతుంది, ఇవేమో కొంచెమే ఉన్నాయి. అందుకని కాఫీ గ్రైండర్లో వేస్తున్నా. ఈ కాఫీ గ్రైండర్ వచ్చేసరికి నేను యూఎస్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నా అండి. యాక్చువల్లీ మా అత్తగారికి అని చెప్పి తీసుకొస్తే తను యూస్ చేయరు ఇలాంటివి, అందుకని మళ్ళీ నాకే ఇచ్చేసారు. ఇదంతా కూడా కారం కలిపిన దబ్బకాయ ముక్కల్లో వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకి సెసమీ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ తీసుకోవాలి.
అందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు వేసుకొని తగినన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, కావాలంటే ఫ్లేవర్ కోసం కొంచెం మెంతిపిండి. ఆ మెంతిపిండి ఒకలాంటి ఎర్తీ ఫ్లేవర్ ఇస్తుంది, చాలా మంచి రుచిని ఇస్తుంది అనమాట. సో అందుకని వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మెంతి పొడి వేసేసాను కాబట్టి ఇందులో ఇంకా వేయమని అయితే చెప్పను, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇంగువ కొంచెం ఎక్కువ పడితే బాగుంటుందండి టేస్ట్. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చేసి ఆ తర్వాత పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసి 1 ఫుల్ డే కింద ఉంచేసేయండి. ఊరబెట్టిన దబ్బకాయలతో చేస్తున్నాం కాబట్టి లైక్ ఇన్స్టెంట్ పికిల్ లాగా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి తినే ఒక 1 అవర్ ముందు కలుపుకుంటే సరిపోతుంది. లైక్ కారము, ఉప్పు అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే కారము పచ్చికారం వేస్తాం కదా, సో వెంటనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినేసామంటే కొంచెం పచ్చితనం తెలుస్తుంది. అందుకని ఒక 1 అవర్ ఉంచేసి ఆ తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, టేస్ట్ మారదు, బూజు వస్తుందేమో అనే భయం ఉండదు. సో ఇదనమాట, చాలా బాగుంటుంది పిక్కల్ అయితే. అంటే నాకు ఇలాంటివి ఇష్టం అన్నమాట. ఆవకాయ అదొక లెవెల్ అయితే, ఇవన్నీ కూడా ఉసిరికాయ, దబ్బకాయ ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది వచ్చేసరికి నేను రేపు మార్నింగ్ బాటిల్లో పెడతాను. అంటే బాటిల్స్ కడిగి ఉంచేసాను అనమాట, అవి ఆరాలి. దబ్బకాయ పచ్చడి చేస్తాను అంతసేపు కూడా మా కజిన్స్ తోటి మాట్లాడుతూ ఉన్నాను. అందరం కలిసి కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నాం అనమాట. ఏవో ముచ్చట్లు చెప్తా ఉన్నారు. ఈ లోపల నేను పచ్చడి కూడా కంప్లీట్ చేస్తా. లిస్కోట్ దగ్గర పూజ మార్నింగ్ చేసుకున్నా కదా, ఇంకా అరౌండ్ 10 o'clock అట్లాగా కొంచెం ఇంట్లో పనంతా చేసుకొని అప్పుడు పూజా మందిరంలో పూజ మొదలుపెట్టాను. పిండి దీపం పెడదాము ఏకాదశి కదా అని చెప్పి అనుకున్నాను. ఈ మధ్య ఎందుకో పిండి దీపం పెట్టాలి అని అనిపిస్తుంది. చేసుకోవటము చాలా తేలిక, అదొక కారణం. అయితే పెట్టుకున్న తర్వాత నాకు బాగా అనిపిస్తుంది అనమాట, కొంచెం ప్రశాంతంగా ఉంది. బియ్యపిండిలో ఒక చిటికెడు నెయ్యి, కొద్దిగా బెల్లము వేసుకొని వాటర్ పోసుకొని గట్టిగా కలుపుకోవాలన్నమాట. మధ్యలో ఒక హోల్ చేసేసి చక్కగా ఒక దీపంలాగా రౌండ్గా తయారు చేసుకోవాలి. మనకి ఇష్టమైన షేప్స్ ఏమన్నా చేసుకోవచ్చు. ఈజీగా ఉండేది ఏంటంటే ఇట్లా రౌండ్ చేసుకోవడం. ఏకాదశి రోజు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది అని అంటారు. అందుకని ఆవు నెయ్యి అండ్ కుంభవత్తి యూజ్ చేసి పిండి దీపం వెలిగిస్తున్నాను. కామాక్షి దీపంలో నార్మల్గా నువ్వుల నూనె వేస్తున్నాను. కృష్ణుడికి, వెంకటేశ్వర స్వామికి చేసేటప్పుడు ఏకాదశి రోజు మెయిన్గా ఆవు నెయ్యితోటి దీపం వెలిగిస్తారు అని అంటారు. సో మిగతా రోజుల్లో మన కన్వీనియన్స్ అండి, నువ్వుల నూనె వాడుకోవచ్చు, వేరే ఏదైనా అదర్ పూజా ఆయిల్స్ వాడతారు కదా, అవైనా యూజ్ చేసుకోవచ్చు. నా పూజా మందిరం చూపించిన ప్రతిసారి కూడా కింద గోల్డ్ పేపర్ వేశాను కదా, అది ఎక్కడ తీసుకున్నాను అని అడుగుతారు. అది వచ్చేసరికి అమెజాన్లో పర్చేస్ చేసా అండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అండ్ వాల్కి స్టిక్ చేసిన మిర్రర్ స్టిక్కర్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాస్ ఐటమ్స్ ఎక్కడ కొన్నాను అని అడుగుతూ ఉంటారు. శంకుచక్ర నామం ఆ దీపం కనిపిస్తుంది కదా, దీపం వెనకాల ఉంది, అది శ్రీరంగంలో తీసుకున్నాను. అండ్ మిగతావన్నీ కూడా 90% శరవణ స్టోర్, రత్న స్టోర్ ఇక్కడ చెన్నైలోనే కొన్నానండి. మా హస్బెండ్ ఆఫీస్ ట్రిప్కి వెళ్ళారు కదా, అందుకని చెప్పి ఇంకా పూజ నేనే చేశాను. లేదంటే తను మార్నింగ్ ఫినిష్ చేస్తారు, నేను జస్ట్ నాకు కావాల్సిన వరకు పువ్వులు పెట్టుకోవటం, దీపం ఏదైనా వెలిగించాలంటే, అగరబత్తి వెలిగించాలంటే అలాంటివన్నీ నేను చేస్తూ ఉండేదాన్ని. ఇవాళ పూజ నేనే చేయాలి కాబట్టి ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో ఈ బెడ్ ఇదంతా ముట్టుకోవచ్చులే అని అనుకున్నా. బయట అయితే భలే చల్లగా హాయిగా అనిపిస్తుందండి. ఇంకా వెంటనే ఇంట్లో పనంతా చేసుకొని ఎక్కడికన్నా వెళ్దాము, లేదంటే కూర్చొని మూవీ చూద్దాము అని చెప్పి అనుకున్నాను. మళ్ళీ మాకు వర్షాలు స్టార్ట్ అయ్యాయి. నేను బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ వాష్ చేయాలి. ఎన్ని పెండింగ్ ఉన్నాయో. కొన్ని అయితే ఇప్పుడు నేను వేస్తున్నాను కదండి, అవైతే వాష్ చేసేసినవి, ఇంకా వాష్ చేయాల్సిన లోపల ఉన్నాయన్నమాట. అసలు అవి ఎప్పుడవుతాయా అని చెప్పి నాకైతే చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది. ఇంట్లో నెయ్యి అది కూడా ఆల్మోస్ట్ అయిపోతుందని చెప్పి బయటికి వెళ్ళాను. అయితే ఏమన్నా కొత్త జాడీలు వచ్చాయా అని చెప్పి గ్రేస్ సూపర్ మార్కెట్కి వెళ్ళా. ఇది వచ్చేసరికి కోలపాక గ్రేస్ సూపర్ మార్కెట్లో ఉందండి. చెన్నై వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి షేర్ చేశాను.
వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ చాలా బాగుంది నిజంగానే, అందుకనే నేను చూపిస్తున్నా. లేదంటే జస్ట్ గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు నేను చాలా తక్కువ షూట్ చేస్తూ ఉంటాను కదా. మీరుండే ప్లేస్లో ఈ ప్రైజెస్ ఎంత ఉన్నాయో నాకు ఐడియా లేదు కదండి. ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ 70 రూపీస్ చిన్నవి, పెద్దవి వచ్చేసరికి 500 600 వరకు కూడా ఉన్నాయి. కొన్ని ఓవర్ సైజ్డ్ ఉన్నాయి, కాకపోతే దేనికి కూడా ఎయిర్ టైట్ లిడ్ అనేది లేదు. అందుకని నేను ఒకటి తీసుకున్నా కానీ అది కూడా ఏ పర్పస్ మీద అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. ఇక్కడ ఈ బాస్కెట్స్ కనిపిస్తున్నాయి కదా, కేన్ బాస్కెట్స్ అండ్ ప్లాస్టిక్ రెండూ ఉన్నాయి. ప్లాస్టిక్ అవాయిడ్ చేసి చాలా బెటర్ అండి. కేన్ అయితే నా దగ్గర 2-3 బాస్కెట్స్ ఉన్నాయి. అవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కిచెన్లో పెడితే. ఈ గోల్డ్ లిడ్ జార్స్ ఉన్నాయి కదా, అవి గ్లాస్ క్వాలిటీ బాగాలేదు, ఒక్కొక్కటి 30 రూపీస్ అట్లా వేశారు. క్లియర్ గ్లాస్ అయితే ఫాగీగా లేకుండా క్లియర్ గ్లాస్ అయితే చాలా బాగుండేది, నేను తీసుకునేదాన్ని. వుడెన్ లిడ్ వచ్చిన గ్లాస్ జార్ చాలా బాగుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ ఏకాదశి రోజు లైక్ ఫుల్ 24 hours ఫాస్టింగ్ ఉందాము అని చెప్పి అనుకున్నా, కానీ ఈవినింగ్ అయ్యేసరికి నా వల్ల కాలేదు. కార్తీక మాసంలో నక్తం చేస్తూ ఉంటా కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా, అంటే చంద్రుని చూసే వరకు కూడా భోజనం చేయకుండా చంద్రుని చూసిన తర్వాత భోజనం చేస్తూ ఉంటారు. సో అదైతే నేను మళ్ళీ ఇక్కడ చెన్నై వచ్చిన తర్వాత స్టార్ట్ చేశానండి. సో ఇంకా కార్తీక మాసం ఎండ్ వరకు కూడా నక్తం అయితే చేస్తాను. ఏకాదశి కదా, ఫుల్ డే ఫాస్టింగ్ ఉందాం అనుకున్నా కానీ ఇంకా ఉండలేక మామూలుగా వంట చేసేస్తున్నాను. ఏకాదశికి ఫుల్ డే ఫాస్టింగ్ ఉందాం అనుకున్నా కానీ ఇంకా ఉండలేక ఈవినింగ్ వంట చేసేసుకుంటున్నాను. దబ్బకాయ పప్పు చేస్తున్నా. యాక్చువల్లీ దబ్బకాయ పప్పు ఈ దబ్బకాయలతో చేయటం లేదు, ఇవి మొన్న నేను విజయవాడ నుంచి తీసుకొచ్చా కదా, ఊరబెట్టానికని చెప్పి కట్ చేస్తున్నాను. అండ్ పప్పు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నేను పసుపు ఉప్పులో వేసిన దబ్బకాయలు ఉన్నాయి కదా, వాటిలో చేదు తగ్గిపోతుంది. సో అలాంటివి పప్పులోకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇవి వచ్చేసరికి మళ్ళీ ఒక 6 months ఆర్ 1 year పాటు స్టోర్ చేసుకునే విధంగా రెడీ చేసుకుంటున్నాను. దబ్బకాయల్ని బాగా కడిగేసి తుడిచేసి చక్కగా ఒక 1 hour ఆరనిచ్చాను. అసలు తడి అనేది ఉండకూడదు, అప్పుడు బాగా నిలవ ఉంటాయి అన్నమాట ముక్కలు. సో ఈవినింగ్ కట్ చేస్తున్నాను వీటిని. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి 2 bottles తీసుకున్నా. అందులో 1 spoon పసుపు 1 spoon ఉప్పు వేసేసి బాగా కలిపేసాము అంటే అందులో చక్కగా ఊటంతా వస్తుంది. ఊట అంటే దబ్బకాయలో ఉన్న జ్యూసెస్ అన్నీ కూడా బయటకు వస్తాయి. దబ్బకాయ పైన తోల్లో ఉన్న చేదంతా కూడా పోయి చక్కగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పచ్చడి కానీ పప్పు కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇది పులిహార చేసుకుంటారా లేదా నాకు ఐడియా లేదండి, కానీ పులిహారకి ఏంటంటే మామూలుగా ఫ్రెష్ దబ్బకాయల్ని ఇట్లా జ్యూస్ పిండేసి చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ కిచెన్ కౌంటర్ మీద ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక 1 year వరకు చక్కగా నిలవ ఉంటుంది, కానీ పులుపు తగ్గిపోతుంది. సో 6-7 months లోపు వాడుకుంటే దీని టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. దీని తర్వాత ఇంకా నేను ఈవినింగ్ పూజ చేసుకోవటము, ఆ తర్వాత డిన్నర్ అండి యాజ్ యూజువల్. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.